కాన్సెప్ట్ 2 మీకు ఎక్కడ కూడా ఒక డౌట్ రాదు సార్. కాన్సెప్ట్ 2, కాన్సెప్ట్ 2, కాన్సెప్ట్ 1 ఎవ్రీబడి, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. కాన్సెప్ట్ 2 ఇది చూడండి సార్, ఒక త్రిభుజం తీసుకున్నాను. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇదేమో ఎత్తు కాబట్టి ఇది 90 degrees. ఇదేమో హెచ్, ఇదేమో క్యాపిటల్ ఏ, శీర్షం ఆపోజిట్ స్మాల్ ఏ, రైట్. ఇదేమో స్మాల్ బి, ఇదేమో స్మాల్ సి, ఇదేమో స్మాల్ సి. ఇది అందరికీ అర్థమైంది కదా సార్, రైట్. ఏబిసి, ఏబిసి. నవ్వు ఇక్కడ పాయింట్ చూడండి సార్. సైన్ టీటా అంటే సైన్ బి. సైన్ టీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై కర్ణము అంటే హెచ్ బై సి. హెచ్ ఏమవుతుంది సార్? సి సైన్ బి. హెచ్ ఏమవుతుంది? సి సైన్ బి. ఆర్ యు ఆల్ విత్ మీ? అలానే ఇక్కడ సైన్ సి వేసామనుకోండి ఇంకో ట్రయాంగిల్కి, సైన్ సి. సైన్ టీటా ఈజ్ ఆపోజిట్ బై కర్ణము అంటే హెచ్ బై బి. హెచ్ ఏమవుతుంది సార్? బి సైన్ సి. హెచ్ ఏమవుతుంది? బి సైన్ సి. బి సైన్ సి అంటే సి సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు, సి సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు బి సైన్ సి. అంటే బి బై సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై సైన్ సి. బి బై సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై సైన్ సి. ఇక్కడ నేను బి అనే శీర్షం తీసుకున్నాను కాబట్టి నాకు బికి, రైట్. అదే నేను ఏ తీసుకుంటే ఇక్కడ చూడండి సార్, జస్ట్ శీర్షాల పేర్లు మారుస్తున్నాను అంతే. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇదేమో ఒక ఎత్తు 90 degrees. ఇదేమో హెచ్, బికి ఆపోజిట్ స్మాల్ బి. ఇదేమో సి, ఇదేమో సి. నవ్వు ఇక్కడ సైన్ ఏ, సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు హెచ్ బై బి. హెచ్ ఏమవుతుంది? బి సైన్ ఏ. ఇక్కడ కూడా సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు హెచ్ బై స్మాల్ ఏ. అంటే హెచ్ ఏమవుతుంది? ఏ సైన్ బి. ఇక్కడ మీరు చూస్తే సార్, ఏ సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు బి సైన్ ఏ. అంటే ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి. బి బై సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై సైన్ సి. ఇదే సైన్ రూల్ సార్, ఇదే సైన్ రూల్, ఇదే సైన్ రూల్. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై సైన్ సి. అందరికీ ప్రూఫ్ అర్థమైందా? చాలా ఈజీ ప్రూఫ్ సార్. సార్ ఈక్వలెంట్ టు 2r ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా మనము డిస్కస్ చేద్దాం, అది కూడా మనము డిస్కస్ చేద్దాం. ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై సైన్ సి. చాలా ఈజీ సార్. ఈ త్రిభుజంలో హెచ్ కామన్గా ఉంది, ఈ త్రిభుజంలో హెచ్ కామన్గా ఉంది, ఈ హెచ్ కామన్గా ఉంది. సో కాబట్టి నేనేం చేశాను? రైట్. సైన్ బి, సైన్ టీటా అంటే ఏంటి? ఆపోజిట్ బై కర్ణము. సైన్ బి ఈజ్ హెచ్ బై సి. సైన్ సి అంటే ఏంటి సార్? ఆపోజిట్ బై కర్ణము, రైట్. హెచ్ బై బి. హెచ్ కామన్గా ఉంది కాబట్టి ఈక్వేట్ చేశాను. సి సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు బి సైన్ సి. బి బై సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై సైన్ సి. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వలెంట్ టు సి బై సైన్ సి. ప్రూఫ్ అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. సార్ మరి ఇక్కడ ఏ బై 2r ఎలా వచ్చింది అది కూడా ప్రూఫ్ చూద్దాం సార్. ఒక త్రిభుజం తీసుకున్నాను, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ త్రిభుజము శీర్షాలను తాకుతూ ఒక వృత్తం గీశాను, అది పరివృత్త వృత్తము. ఆ పరివృత్త వృత్తానికి ఎస్ అని చెప్పి సెంటర్ అనుకుంటున్నాను, ఎస్ అని చెప్పి సెంటర్ అనుకుంటున్నాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎస్ అని చెప్పి సెంటర్ అనుకుంటున్నాను. సెంటర్ నుంచి రైట్ ఈ పాయింట్ వరకు ఇది పరివృత్త వ్యాసార్థము, ఇది క్యాపిటల్ ఆర్. ఇది సెంటర్ నుంచి ఇక్కడి వరకు ఇది కూడా క్యాపిటల్ ఆర్. ఇది ఆర్, ఇది ఆర్. అంటే బిఎస్సి అనేది
ఒక సమద్విబాహు త్రిభుజము. ఏమవుతుంది సార్? ఇది బిఎస్సి అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోసెలస్ ట్రయాంగిల్లో నేను ఒక ఎత్తు గీసిన అది ఏమవుతుంది? మధ్యగత రేఖ అవుతుంది. క్యాపిటల్ ఏ ఆపోజిట్. ఇది మొత్తము కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ. ఎప్పుడైతే నాకు ఇది సమద్విబాహు త్రిభుజం వచ్చిందో, ఇది ఆర్, ఇది ఆర్ ఎప్పుడైతే వచ్చిందో, నేను గీసే ఈ ఎత్తు 90 degrees, ఇది మధ్యగత రేఖ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? a/2 అవుతుంది. ఇది ఏమవుతుంది? a/2 అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదేమవుతుంది? హెచ్ అవుతుంది. ఇదేమవుతుంది? హెచ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ ఇది హెచ్, ఇది హెచ్, a/2 ఇది హెచ్, ఇది క్యాపిటల్ ఆర్. ఇది a/2 ఇది హెచ్, ఇది క్యాపిటల్ ఆర్. నవ్వు ఇక్కడ చూస్తే సైన్ బి, సైన్ బి, సైన్ బి ఏమవుతుంది? ఆపోజిట్ బై రైట్ ఆర్, ఆపోజిట్ బై ఆర్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ మనము ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు చూస్తే ఎస్బి ఈజ్ ఈక్వలెంట్ టు ఎస్సి, ఎస్బి ఈజ్ ఈక్వలెంట్ టు ఎస్సి. రెండూ కూడా పరివృత్త వ్యాసార్థాలే. అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వలెంట్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈజ్ ఈక్వలెంట్ టు యాంగిల్ సి. ఇది కనుక టీటా ఉంటే ఇది కూడా టీటా ఉంటుంది, ఇది కూడా టీటా ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే tan టీటా, tan టీటా ఆర్ సైన్ టీటా, మీరు ఏది వేసినా కానీ సైన్ టీటా ఈజ్ రైట్. ఆర్ మీరు కాస్ వేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. సైన్ టీటా ఈజ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. హెచ్ ఈజ్ ఆర్ సైన్ టీటా, హెచ్ ఈజ్ ఆర్ సైన్ టీటా, హెచ్ ఈజ్ ఆర్ సైన్ టీటా. నవ్వు ఇక్కడ మీరు చూస్తే రైట్ a/2కి ఆర్కి గనక చేస్తే a/sin a మనకు ఈక్వలెంట్ టు 2r. అంటే మీరు ఇక్కడ చూస్తే a/2 ఈజ్ ఈక్వలెంట్ టు r sin a, r sin a రైట్. ఆర్ ఇట్ ఈజ్ b/b sin b, b/sin b ఈజ్ ఈక్వలెంట్ టు 2r. అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది? క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది? b/2 sin b, b/2 sin b. ఇక్కడ మనకు r/2 ఈజ్ a/2 ఈజ్ ఈక్వలెంట్ టు r sin a వచ్చింది. ఇక్కడ మనకేమొచ్చింది? sin b ఈజ్ b/2r వచ్చింది, b/2 వచ్చింది. ఇక్కడ అందరికీ ఇది క్లియర్ అయింది కదా సార్? నేను వెనక నుంచి ముందుకు వస్తున్నాను, ఆర్ మీరు ముందు నుంచి వెనక్కి వచ్చినా కానీ మీకు ఇక్కడ చాలా ఈజీగా ఇది a/2, ఇది a/2. ఎందుకు a/2 అయింది? ఇది ఎత్తు కాబట్టి. ఇది హెచ్, ఇది a/2, ఇది a/2r రైట్. సో కాస్ టీటా తీసుకుంటే ఇది a/2r. ఇక్కడ కూడా కాస్ టీటా తీసుకుంటే ఇది a/2r. అంటే ఇది a/2r, ఇది a/2r. మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఏమొచ్చింది? a/sin a. అక్కడి నుంచే నేను ఇది కంక్లూడ్ చేస్తున్నాను సార్. a/sin a ఈజ్ ఈక్వలెంట్ టు b/sin b ఈజ్ ఈక్వలెంట్ టు c/sin c ఈజ్ ఈక్వలెంట్ టు 2r. అంటే మీకు ఏమవుతుంది? a/2 బై ఆర్ ఈజ్ ఈక్వలెంట్ టు sin a, sin a. b/2 బై ఆర్ ఈజ్ ఈక్వలెంట్ టు sin b, c/2 బై ఆర్ ఈజ్ ఈక్వలెంట్ టు sin c, sin c. నేను క్యాపిటల్ ఏ ఆపోజిట్ని స్మాల్ ఏ అని అనుకున్నాను. అంటే ఇక్కడ a/2, ఇక్కడ a/2. అదే ఫిగర్ని నేను ఇక్కడ పొగిడిస్తే ఇదేమవుతుంది? ఇది కూడా క్యాపిటల్ ఆర్. అంటే ఇదేమవుతుంది సార్? ఇక్కడ నుంచి గీస్తే ఇదేమవుతుంది? b/2, b/2. అందరూ ఉన్నారు కదా సార్? b/2, b/2. ఇక్కడ కూడా నేను దీన్ని కూడా పొడిగిస్తే ఇదేమవుతుంది సార్? ఇది c/2, ఇది c/2, 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 c/2. అంటే మీరు ఈ త్రిభుజం తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది, ఈ త్రిభుజం తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది,
ఈ త్రిభుజం తీసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. ఏది తీసుకున్నా కానీ రైట్, a/2/r, a/2/r రైట్. ఇక్కడ చూస్తే యాంగిల్ బి ఈజ్ ఈక్వలెంట్ టు యాంగిల్ సి. ఏ ట్రయాంగిల్లో సార్? ఈ ట్రయాంగిల్లో యాంగిల్ బి ఈజ్ ఈక్వలెంట్ టు యాంగిల్ సి. సో యాంగిల్ బి ఇది మీరు ఈ ట్రయాంగిల్లో అయినా చూడండి, లేకపోతే ఈ ట్రయాంగిల్లో అయినా చూస్తాను. అక్కడ నుంచి మనకు చేస్తే a/sin a ఈజ్ ఈక్వలెంట్ టు b/sin b ఈజ్ ఈక్వలెంట్ టు c/sin c ఈజ్ ఈక్వలెంట్ టు 2r వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ ఏమవుతుంది? 2r క్యాపిటల్ sin a రైట్. సో మీరు ఇది టీటా కనుక తీసుకున్నా, ఇది టీటా, ఇది 90 మైనస్ టీటా అని తీసుకున్నా కానీ మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సపోజ్గా sin 90 మైనస్ టీటా వేసారనుకోండి, a/2r. ఇక్కడ కూడా ఇది మీకు టీటా అయింది, ఇక్కడ టీటా అయింది. ఇది మీరు 90 మైనస్ టీటా మిగిలిందేసి మీరు సైన్ కాట్ కాస్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ చేసినా మీకు ఇది ఐడియా వస్తుంది. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. సో a/sin a ఈజ్ ఈక్వలెంట్ టు b/sin b ఈజ్ ఈక్వలెంట్ టు c/sin c ఈజ్ ఈక్వలెంట్ టు 2r. ఇది దానికి సంబంధించిన ప్రూఫ్, అందరికీ ఈ పాయింట్ అర్థమైందా? రైట్. ఎస్బిసిలో సమద్విబాహు త్రిభుజం ఉంది అంటే ఎస్బి ఈజ్ ఈక్వలెంట్ టు ఎస్సి అంటే యాంగిల్ బి ఈజ్ ఈక్వలెంట్ టు యాంగిల్ సి. ఇది టీటా, ఇది కూడా టీటా, ఇది టీటా అయినప్పుడు మీరు సైన్ వేసుకోండి, కాస్ వేసుకోండి, ఏది వేసుకున్నా కానీ మీకు ఇక్కడ ఎలా వచ్చిందో రైట్, హెచ్ ఈక్వలెంట్ టు సి సైన్ బి ఒకటి వచ్చింది రైట్. అదే బీడీ కావాలి అని అనుకోండి, మీరు సైన్ టీటా వేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది దానికి సంబంధించిన ప్రూఫ్, చాలా ఇంపార్టెంట్ సార్. a/sin a ఈజ్ ఈక్వలెంట్ టు b/sin b ఈజ్ ఈక్వలెంట్ టు c/sin c ఈజ్ ఈక్వలెంట్ టు 2r. ఇది పాయింట్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే దయచేసి రిప్లై చేయండి సార్, దయచేసి అందరికీ అర్థమవుతే రిప్లై చేయండి. నౌ ఎస్బిసి నుంచి ఇది a/2, ఇది a/2. సో ఇది a/2, ఇది r. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ సార్. ఇది మనకు సమబాహు త్రిభుజం అవుతుంది అంటే ఇది r అవుతుంది, ఇది r అవుతుంది. దీన్ని గనక ఈక్వల్గా బైసెక్ట్ చేస్తే ఇది a/2 అవుతుంది, ఇది a/2 అవుతుంది. అంటే ఇది 90 అవుతుంది, ఇదేమవుతుంది 90 మైనస్ టీటా అవుతుంది. అంటే ఇదేమవుతుంది 90 అవుతుంది. ఈ రెండు టీటా కాబట్టి ఇదేమవుతుంది 90 మైనస్ టీటా అవుతుంది, 90 మైనస్ టీటా అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని నుంచి మనం ప్రూఫ్ కంక్లూడ్ చేసిన a/sin a ఈజ్ ఈక్వలెంట్ టు b/sin b ఈజ్ ఈక్వలెంట్ టు c/sin c. సో ఏ ఇక్కడ మనకు 2r క్యాపిటల్ sin a అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. a ఈజ్ 2r sin a, b ఏమవుతుంది 2r sin b, c ఏమవుతుంది 2r sin c. పరివృత్త వ్యాసార్థం ఇచ్చినప్పుడు, యాంగిల్ ఇచ్చినప్పుడు ఒక భుజం కనుక్కునే పద్ధతి 2r sin a, 2r sin b, 2r sin c. దీని నుంచి మనం సిమిలారిటీ రాబట్టినా చేస్తుంది. ఇది a/2, ఇది a/2 ఎందుకు వచ్చిందో అందరికి అర్థమైందా? ఇది r, ఇది r, అందరికీ ఇది అర్థమైంది కదా సార్. సో ఇది r, ఇది r కాబట్టే ఇది a/2, ఇది a/2 కాబట్టే ఇది a/2. అందరికీ క్లియర్ అవుతే దయచేసి రిప్లై చేయండి ఎస్ అని చెప్పి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మీరు సైన్ కాసి ఏదేసుకున్నా మీకు హెచ్ నుంచి కూడా మీకు ఆన్సర్ రాబట్టొచ్చు. ఇది a/sin a ఈజ్ ఈక్వలెంట్ టు b/sin b ఈజ్ ఈక్వలెంట్ టు c/sin c.